వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. సూపర్ స్టార్ రజనీకాంత్ నటన స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనలోని మంచితనాన్ని చూసినా ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. తాజాగా తలైవా రజనీ గురించి అక్కినేని నాగార్జున ఒక హృదయమైన విషయాన్ని వెల్లడించారు. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ నాగార్జున రజనీ మంచితనాన్ని ప్రశంసించారు. థాయిలాండ్లో 17 రోజులు రాత్రి వేళలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. దాదాపు 350 మందితో కూడిన బృందం ఎంతో శ్రమించింది. చివరి రోజు రజనీ గారు అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఏదైనా కొనండి అంటూ ప్రేమగా చెప్పారు. అలాంటి మనసున్న వారు చాలా అరుదుగా ఉంటారు అని నాగార్జున భావోద్వేదంతో చెప్పారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశం ఒకటి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్న రజనీ గారు ప్రతి సీన్కి ముందు డైలాగ్స్ను పక్కకు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇన్నేళ్ళు అనుభవం ఉన్న రజనీ గారు ప్రతి సీన్కి ముందు డైలాగ్స్ను పక్కకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయనలో ఉన్న అంకిత భావం నిజంగా అందరికీ ప్రేరణగా ఉంటుంది అని అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కూలీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లోకేష్ కనకరాజన్ సినిమాటిక్ యూనివర్స్లో భాగం కాకుండా ఒక స్టాండ్ అలోన్ సినిమా అని దర్శకుడు స్వయంగా స్పష్టం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ సినిమా. ఓ తమిళ చిత్రానికి సంబంధించి అత్యధిక ఓవర్సీస్ రేటుకు అమ్ముడే ఈ సినిమా ఇప్పటికే ఓ రికార్డు కూడా సృష్టించింది. ఈ చిత్రంలో రజనీ, నాగార్జునతో పాటు ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజు, సౌబీన్ షాహీర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడం విశేషం. ముఖ్యంగా రజనీ, సత్యరాజులు సుమారు 38 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 1986లో వచ్చిన మిస్టర్ భారత్లో కలిసి కనిపించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి పోటీగా వార్ 2 విడుదల అవుతున్న విషయం తెలిసిందే.